ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. కుజి దోషము, సర్పదోషము ఇలాంటి వాటి వల్ల మీకు శుభకార్యాలు కలగకపోయినా, చేసే వ్యాపారాలలో లాభాలు కనిపించకపోయినా, దాంపత్య జీవితంలో సంతృప్తికరంగా లేకపోయినా, వివాహమై చాలా రోజులైనప్పటికీ సంతానం కలగకపోయినా మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు మన వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిలో జాయిన్ అవ్వండి. మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం రోజున చేయాలి. మీరు మంగళవారం రోజున శనగలు, చిక్కుడు గింజలు, కందులు వీటిని నానబెట్టండి. అవి మొక్కలు వచ్చేదాకా ఉంచి తర్వాత వీటిని మీ ఇష్టదైవం ముందు నివేదనగా పెట్టి ధూపము, దీపము, నైవేద్యం సమర్పించి వీటిని ఆవుకి తినిపించండి. ఈ విధంగా మీరు 6 కానీ లేదా 16 వారాలు చేయండి. మీ జీవితంలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. కుజదోషం ప్రభావం తగ్గుతుంది. అలాగే సర్పదోషం వల్ల ఏదైతే శుభకార్యాలు ఆగిపోతున్నాయో ఆ శుభకార్యాలు జరగడం మొదలవుతాయి. చేసే వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా మొదలవుతుంది. దాంపత్య జీవితంలో సుఖం లేని వారికి ఖచ్చితంగా సుఖము, సంతృప్తి కలుగుతాయి. వివాహం చేసుకుందామని ప్రయత్నం చేసే వారికి ఈ దోషాల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. వివాహం అంటే పెళ్లి చేసుకున్నారు, సంతానం కలగడం లేదు, వారికి కూడా సంతానం కలిగే మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.